చేయించున్నాను. నాశనం అయిపోయిందా? చైనా సంపాదన ఎంత తెలుసా ఒక రోజుకి? ఒక్కడ కూడా ముట్టుకోలేదు పని తెలుసునైనా. స్కూల్కి పోయేటప్పుడు మూడు సెల్ ఫోన్లు తయారు చేసి వెళ్ళిపోతారట బుడ్డోడు. అక్కడ చిన్న పిల్లోడు లేచింది ఏదైనా తెలుసా? ఒక అబ్బాయి లేకనే సెల్ ఫోన్లు తయారీలో ఒక్కొక్క వస్తువు దొరుకుతుంది. దాని అంతా కూర్చోడం, అది ఇంట్లో పెట్టుకొని చేసుకుంటారట. ఒక పిల్లడు స్కూల్ పోయేలోపు 2-3 తయారు చేసి పెట్టేసి పోతాడు ఆ పని. ఉదాహరణ మీకు అర్థం అవ్వాలంటే బీడి చూస్తూ ఉంటారు కొంతమంది. అందరూ ఒకే పని చేయలేరు. అది ఒకే పని కాదు. బీడి తయారై రావాలంటే ఒకరు నానబెట్టాలా, దాన్ని పైన ఒకటి ఉంటుంది, దాన్ని చెక్కాలా, దాన్ని మళ్ళీ కట్ చేయాలా, కట్ చేసిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కొంతమంది చుట్టాలా, దాన్ని మూలేయాలా, దాన్ని పెడితే దాన్ని మనం మూత వేయాలి. మూత వేయాలి. ఆ మూత వేసిన దాన్ని ఎండబెట్టాలా, ఎండబెట్టిన దాన్ని తిరిగి ఎత్తుకొచ్చి కరెక్ట్గా 24 ఉండేటట్టు కట్టాలా, కట్టిన దానికి కరెక్ట్గా మనం తిప్పాలా, దాన్ని కరెక్ట్గా పెట్టి షోగా దానికి పేపర్ అంటించాలా. అతను ఇన్ని పనులు నేను ఒక బీడి పాడేస్తున్నారు. దాన్ని తయారు చేయడానికి ఇంత ఉంది పని. అదేనా? అలాగే సెల్ ఫోన్ కూడా తయారు చేయడానికి ఒక్కొక్క వస్తువులు విడివిడిగా తయారవుతాయి. దాన్ని స్కూల్కి పోయేటప్పుడు ఒక బిడ్డ ఏం చేస్తాడనంటే తెలుసు ఆయన అన్ని తయారు చేసి పెట్టి ఒక్కొక్కటి 3, 4, 5, 10 స్కూల్ పోయేలా చేసి వెళ్ళిపోతుంది బిడ్డ. ఈరోజు పల్లెలు ముట్టుకుంటున్నారు అక్కడ చూసారా? వాళ్ళు కాపాడుకోవడానికి టైం సాగుతుంది. ప్రియులరా, మాస్కులు చూసారా? వెంటనే కంపెనీలు స్టార్ట్ అయిపోయాయి. దన తయారు చేసి ఉచితంగా అమ్మేవాళ్ళు, ఉచితంగా ఇచ్చేవాళ్ళు, అమ్మేవాళ్ళు. అవునా? ఏంటి? ప్రాణాలు కాపాడుకోవడానికి అన్ని పోగొట్టేశాడు దేవుడు ఈ తెగులను బట్టి. చూసారా? ఆయనను మీరు ఎందుకు ఈ పని చేస్తున్నాడు? మీ సంపాదన లేకుండా చేశాడు, మీకు అన్నం లేకుండా చేశాడు, మీ వీధులు తిరగనీయకుండా చేశాడు, అందరినీ గదులు ఉండేట్టు చేశాడు. చేసింది ఎందుకంటే నేను ఇప్పుడు చదువునైనా ఎందుకంటే 17వ వచనంలో ఆయనను మీలో ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు కాబట్టి. అది అంటే ఇప్పుడు ఆయన వైరస్లు పుట్టిస్తున్నది ఎందుకట? ఆయన వైపు తిరిగి వద్దురని, మీరు మారు మనసు పొందుదురని. దేవునికి కావాల్సింది భక్తి పనులు, తన రాజ్యంలో ఉండడానికి కావాల్సింది భక్తి పనులు. ఈ భక్తి కొరవైపోతే రోగం పుడుతుంది. రోగం పుట్టింది మళ్ళా భక్తి పనులుగా చేయడానికి. చూసారా? బైబిల్ చదవండి మనం. కాళ్ళు ఒక యాక్సిడెంట్లో బైక్లో ఇచ్చి గట్టి తీసుకొచ్చి బయట మీద బండేస్తే ఇంకేం పని ఉంటుంది అయినా? చెప్పండి మీరే, అంతేనా? తప్పుకొనుకోబాకండి. అప్పుడు చదువుతాం మనం బైబిల్ని. మనకు రోగం ఇస్తేనైనా బైబిల్ ఎక్కడ ఉంటుందా? ఇందుకు బైబిల్ ఎత్తుకో చదవండి. చాలా మంది దొంగలు అయిపోయాం మనము. నేను చెప్పినా వింటంలే, కానీ బైబిల్ గుండె మీదకి వచ్చేసి ఉంటుంది. ఎప్పటికా హాస్పిటల్ ఎల్లగా పడుకుంటాం ఇప్పుడు అట్లా. అప్పుడు ఉంటుంది నాయన బైబిల్ గుండె మీద, తల కింద. ఏడుది బైబిల్ పాలు చూడడం, మాత్రం చూడడం. జాగ్రత్త, నీ కేక వినబడుతుంది. ఈ అవసరమానైనా చెప్పండి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు చెప్పండి, నేను ఆహారం వచ్చిందంట. ఇది కాదు, నీలో మార్పు కొరకు వచ్చింది. ఇవన్నీ నువ్వు మారడానికంటే ఇవన్నీ చేస్తూ వస్తున్నది. దానికి సంబంధించిన రాకనాలు బోర్డు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. నువ్వు మారుదువనే వర్షాలు లేకుండా చేశాడు. నువ్వు మారుదువనే పంటలు రానికుండా చేస్తున్నాడు. అయినా ఒక్కొక్క వాక్యాలు దయతో చదవండి ప్రియులారా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల వరకు చదవండి. భూమి కంపించుచున్నది, ఆకాశము ఓకే యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. సైన్యమును పంపించి ఏం చేస్తున్నట? ఉరుము వలె గర్జించుచు ఉన్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన సైన్యం పెద్దదట. సైన్యం అంటేనే పెద్దదని అర్థం. అది ఇంకా పెద్దది, గొప్పది. ఆయన ఆజ్ఞను నెరవేర్చుచు ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చు బలము కలిగినది. ఏదది? కరోనా. ఆయన బలమును నెరవేర్చడానికి వచ్చింది. పాము వల్ల వచ్చింది, గబ్బిలాలు వచ్చింది. అంటే తప్పించుకుందామనే కాదు, నీ అతిక్రమం వల్ల వచ్చింది.
మనిషి దేవుని కొరకు పుట్టాడు. దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు బ్రతకపోయినప్పుడు ఇవి నీకు ఇచ్చింది. ఆయన సైన్యం దిగుతుంది అన్నాడు. ఆయన సైన్యమే ఏది తెలుసా? ఇంకా ఒకసారి చదువుతారా ఆయన సైన్యం ఏదో? ఒకసారి చూడండి ప్రియులారా. ఆయన అదే వెళ్తున్నాను 2వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. 25వ వచనం మందులోని మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతలను, గొంగళి పురుగును, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము. ఎవరి సైన్యం అది? దేవునిది. అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీరు మరలా మీరు పొందినట్లు నా తట్టు తిరగండి. అర్థమవుతుందనైనా? పసర పురుగులు ఇవన్నీ నీకు తిండి లేకుండా చెప్తుంది ఒక పక్క. అవును కదా? ఇప్పుడు ఏ పంట లేదు. ఎవరికైనా చూడండి, పంట పండేటప్పుడు అమ్మాయి కోతకొచ్చేసట్టు ఉందంటే అప్పుడే వస్తుంది వర్షం. జనవరిలో వర్షాలు ఏందైనా అసలు ఫిబ్రవరిలో ఇప్పుడు వర్షం ఏంటి అని మంచుకు తడిచి ముద్దయిపోయాలి. ఉదయం పడింది చిరుకులో. ఎందుకు పడుతుందో చూడండి. అర్థమైందా? పడాల్సినప్పుడు పడదు. పడ్డానికి కాలాలు ఎంచుకున్నాం. 3 కాలాలు: ఎండాకాలం, వర్షాకాలం. కాలాలే లేవు రవిక. అంతే దేవుడు చేసింది. చూసారైనా ఏ కాలం ఏం జరుగుతుంది? ఏ కాలం చెప్పండి ఇప్పుడు? శీతాకాలం ఏడాది వర్షం పడుతూ ఉంటే, వర్షాకాలంలో వర్షమే పడాలి, శీతాకాలంలో శీతమే. ఏదైనా మంచం పడాలి, ఎండాకాలంలో ఎండ కాయాలి. ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియదు, ఎప్పుడు వర్షాలు పడుతుందో తెలియదు, ఎప్పుడు మంచు పడుతుందో తెలియదు. ఎందుకని? నీవు మారినప్పుడు ఆయన ఎందుకు మారకూడదు? నువ్వు మారుదు అని. నువ్వు మార్పు చెందుని వరకు ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. తన సైన్యాన్ని దింపింది ఎందుకంటే ఒక్కరోజున కూర్చొని నువ్వు మొక్కుతావని, నా తండ్రి అని అరుస్తావని, నీ కేక ఆకాశానికి వినబడాలని. ఇంకా అతిక్రమం కలిగి ఉంటే ప్రేమైన వాళ్ళరా మనల్ని ఉంచండి ఆయన. అది చూడండి 4వ అధ్యాయం అందులోని ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు చూడండి ప్రియులారా. మరియు ఎండు తెగులు చేతను నేను పాడు చేసేదను. గొంగల పురుగులు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, ఒలివ చెట్లను తినివేసెను. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. అంటే ఎంత కూరైనా మనకి చెప్పండి ప్రియమైన వాళ్ళరా. అంటే ఇవన్నీ పుట్టింది నువ్వు మారుదు అని, నువ్వు దేవుని వైపు తిరిగేయాలని. ఇప్పుడు చైనా అధ్యక్షుడు చెప్పాడట, అది రుజువు దొరకలేదు ఇంకను. ఏదైనా 300-200 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఆరాధించుకుంటున్న చర్చి బిల్డింగ్ ను కూలదోశాడు ఆయన. వాడు తెలుసా? చట్టాలు తీసుకొచ్చాడు. ఏం చట్టం తెలుసా? క్రైస్తవుల మీద ఒక చట్టం తీసుకొచ్చాడు. విస్తరించకూడదు. వాక్యం చెప్పాలంటే ముందు ఏం చేయాలి తెలుసు అయినా? అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్కి లేదా ఎంఆర్ఓకి ముందు ఈ ప్రసంగం అప్పగించాలి. ఇదే చెప్పండి రా, ఇంకే చెప్పకూడదు, బైబిల్ చెప్పిందని చెప్పకూడదు. అలా సువార్త పనిచేస్తున్నటువంటి స్త్రీలను ఎత్తుకోబోయి సరసాల్లో వేయించి చిత్రహింసలు చేయించాను ఆయన. మరి వీటి మీద ఎంత కరోనా రావాలి, ఎంత కఠోరంగా రావాలి మరి ఈ కరోనా. చెప్పండి మీరు. ఇది తిన్న ఆహారాలు వచ్చిందని తప్పించుకోవడానికి ధైర్యం పలుతున్నారు. మార్చమని చెప్పి బోధించు. నువ్వు కూడా భయపడతారు ఎదురైనా. మార్పు కొరకు బోధించాలి కానీ ప్రోత్సహించడానికి ఏందైనా. అరే చాలా మంది స్టేట్మెంట్లు ఇచ్చారు. కొన్ని స్టేట్మెంట్ చూస్తే అసలు భయమే లేదు మనకి. ఎందుకని? ఏమైనా తుఫాన్ వచ్చింది ఎలాంటిదైనా, తుఫాన్ మన మీద రాలేదు, ఎక్కడ పోయింది అనేది ఒరిస్సా మీద వెళ్ళింది, మీరు హ్యాపీగా ఉన్నాడు, రానులో ఉండవాలన్నా భయం పోయిందా? ఇప్పుడు కరోనా మీద ఒక డాక్టర్ మాట్లాడుతున్నాడు. ఏమనైనా ఇదేమి ఇప్పుడు పుట్టింది కాదు, ఇది అరే 1962లో కూడా వచ్చిందట. వచ్చింది కాబట్టి ఏం చేశారు? జంతువులకు వచ్చింది, జంతువులకు పోయింది. కాకపోతే ఇప్పుడు మనుషులకు వచ్చింది. జాగ్రత్త పడండి చాలు. ఏంటి జాగ్రత్త? ఏ జాగ్రత్త తీసుకోవాలో తెలుసునైనా? 5 నిమిషాలకు ఒకసారి చేతులు కడుక్కోవాలట, మొహాలు కడుక్కోవాలట, ఒళ్ళు పోసుకోవాలట, ఇల్లు బాగా శుభ్రంగా ఉంచుకోవాలట. ఎలా ఉంచుకుంటే ఏం కరోనా ఏం పెద్ద రావులు కాదు అంట. వాడికి వస్తే తెలిసింది నాయన. సింపుల్ గా మాట్లాడినట్టుంది కదా ఇది. దేశమే వణికిపోతూ ఉంటే, దేశాలే వణికిపోతున్నాయనంటే దీనికి ఎన్ని జాగ్రత్తలు చెప్పాలి? ఏం జరుగుతుంది? ఇది ఎందుకు జరుగుతున్నాయనంటే దేశంలో భక్తి పరులు లేరురా,
దేశంలో దేవుని కొరకు బ్రతికే వాళ్ళు లేరురా, పుట్టిందే దేవాది దేవుని కొరకు, మారండిరా, మార్పు నొందండిరా అని చెప్పడానికి కదా దేవుడు రోగాన్ని పుట్టించింది. ఈ రోగం వచ్చిన వాడు భయపడి ఈ రోగం కొరకైనా దేవుని ఆరాధిస్తాడు కదా, నిన్న ఈ రోగం కొరకైనా దేవుని మొక్కుతాడు కదా, దేవుని తెలుసుకుంటాడు కదా, నేనెవరిని దేవుని కొరకు పుట్టాను అనుకుంటాను కదా, ఆ విషయం వాడికి తెలుస్తుంది కదా. తెలియని కూడా నేను చేసేలా ధైర్యపు మాటలు మాట్లాడకండి. నువ్వు మారుదువని ఈ శిక్షణ నీకు ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండం చొండప్రియులారు, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 22వ వచనం చూడండి. రోగాలు ఇప్పటి నుంచే కాదు, పాపాలు అతిక్రమించినప్పటి నుంచి రోగాల పేర్లు బైబిల్లో లేదా? నేను నువ్వు పెట్టుకున్నావు కరోనా కటోరో అని. మొదటి నుంచి చూడు రోగాలు ఏ పేర్లు ఉన్నాయో. యెహోవా క్షయరోగము చేతను, క్షయరోగం చేతను, జ్వరాలు, ఏదైనా జ్వరం ఎవరైనా ఎప్పుడో ఇప్పుడు వచ్చింది జ్వరం. దేవుడు ఎప్పుడు అతిక్రమించినప్పుడల్లా ఒక రోగాన్ని పుట్టించాడు. అప్పుడు క్షయ అంటే క్షయ దేని మీద వస్తుంది అయినా దేని, అదే శ్వాస మీదే. చూసాడు, తుమ్మిన దగ్గర ఇంకొకరి నుంచి ఇంకొకరికి ఆరోగ్యం పెట్టాడట. క్షయరోగమును, తర్వాత జ్వరము చేతను. అయ్యా అంటారు ఏంటి, ఏ చేతను? మంటకేం పేరు? ఇప్పుడు పెట్టుకున్నా వేరే పేరు, ఆల్రెడీ దేవుడు పెట్టాడు దీన్ని. గ్యాస్ట్రిక్ ట్రబుల్ దేని వల్ల వచ్చింది? మంట. ఎక్కడ మంట? కడుపులో మంటకు పేరు దానికి ఏమో ఇంగ్లీష్లో పెట్టుకున్నది ఇట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అట. పెట్టింది దేవుడు. ఎందుకు పెట్టిన గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేని వాళ్ళు చేతి తీయండి. తీసావా తుడుచుకున్నావా? ఎవరైనా లేరు నైనా, ఎవరైనా లేదు అని చెప్పానండి. చూసావా, మనమందరము దేవునికి భయపట్టేది అర్థమవుతుంది. అయితే కరుణ మనకెందుకు రాలేదంటారా? వేయించేయమా. బాగా చూడండి, ఏమన్నారో తెలుసు నాయన, కరోనా ఎందుకు ఆ దేశ అధ్యక్షునికి రాలేదు, మన మనోహర్ దాస్ ఇంకా ఎందుకు రాలా, వాడు అమర ప్రసాద్కి ఎందుకు ఇంకా రాలా, ఎందుకు రాలేదు? వెంటనే ఇప్పుడు ఇశ్రాయేలీలందరినీ బయట పంపించాలని దేవుడు అడిగాడు. మోషేతో చెప్పి పంపించాడు పరోకి. పరో ఏమన్నాడు? నేను పంపను అన్నాడు. పంపరటయ్యా, నేను వచ్చి మళ్ళా దేవా అటు పంపడట. సరే నాయనా ఇంకొకసారి మళ్ళా పోయేచ్చాడు. మళ్ళా పంపవా? మళ్ళీ పంపడంట ఆయన. సరే మళ్ళీ ఇంకొకటి పుట్టించినాడు. పుట్టిపోయింది. ఇప్పుడైనా వస్తాడంట. ఆహారంట ఆయన. అంటే ఎన్నిసార్లు ఇచ్చాడండి అవకాశం? 10 సార్లు. 10 సార్లు. ఎంపింగ్ వాడి పేరు జంపింగ్. జంపింగ్ అనేది 10 సార్లు చేయగలిగాడు. ఇప్పుడు జంప్ అయిపోయాడు, మించిపోయింది. ఎంత అంటే దీనికి ఒక హద్దు పెట్టాడు కావాలి ఆయన. రాధా మనోహర్ దాసుకు కూడా 10 సార్లు అవకాశం ఉందేమో. ఒక్కసారి ఆలోచించు. ఎక్కడో చిక్కకపోడు. సరేనా? అర్థమవుతుందా? వచ్చినప్పుడు 10 మంది దిగేశారు. ముగ్గురు ఏదైనా పట్టాన్ని ఏం చేయబోతారు? అయినా కాల్ చేయబోతున్నారు. దేవదూతకు వచ్చేసారు, దిగేశారు. అబ్రాహ్ము ప్రతిమలాడు, అయ్యా కాల్ చేస్తారా పట్టణాన్ని? 100 మంది ఉంటే కాల్ చేస్తారా? 100 మంది ఉంటే ఎందుకు కలుస్తాం? అర్థమైందా? 100 మంది భక్తి పనులు ఉన్న పట్టణాన్ని మేము కాపాడుతాం. కరోనా రాదు. అందుకే మనకి ఇంకా కరోనా రాదని అంటే మన మీద కనికరం ఉంది కావాలి. నెల్లూరు వాళ్ళు ప్రార్థిస్తున్నారు, వాక్యం వింటున్నారు. అర్థమవుతుందైనా? కాబట్టి వినలేకపోతే అవకాశం ఇదేకే. 100 మంది ఉన్నారా? లేదయ్యా. 50 మందినా? 50 మంది ఉంటే అంటే 100 మంది ఉన్నారా అంటే రక్షిస్తామంటే అవునన్నారు దేవదూతలు. అవునని ఏం చేస్తున్నారా? వెనక్కి తిరగల, ముందు కడిగేశారు. అప్పుడు వెంటనే డౌట్ వచ్చేసింది అబ్రాహాముకి. ఏమని అంటే 100 మంది నేను కావాలా? 100 మంది ఉంటే ఏం చేసి ఉండేవాడు ఈయన? ఇది వెనక్కి తిరుగుండేవాడు. ఇప్పుడు ముందు కడిగేస్తున్నాడంటే 100 మంది లేరు. ఇంకొంచెం పరిగెత్తుకుంటూ పోయి మళ్ళా ఆపి 50 మంది ఉంటే అంటే 50 మంది ఉంటే మేము ఇక్కడ ఆగిపోతాం అని అనేసి మనవరు ముందుకేశారు. అప్పుడు 50 మంది కూడా లేదు. సందేహం దాటి ఎక్కిపోతుంది. ఎవరికి? అబ్రాహాముకి. 25 మంది, 12 మంది, 10, 5. ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి అయినా?
మీ గుళ్ళు మనతో చెప్పండి అయినా. ఇక్కడ విశ్వాసం ఎంతమంది ఉన్నారని మనం పరిగణిస్తే, ఇప్పుడు దేవదూత వచ్చి పరిగణిస్తే ఇక్కడ కూర్చోది ఈ 4 బిల్డింగ్ అట్లే చెప్పండి అయ్యా, మారండి, మార్పు నొందుదాం. రోగాలు కానీ బాధలు కానీ దేవుడు పుట్టిస్తుంది. ఎందుకనైనా నువ్వు మారుతుంది, ఒక పక్కన వైపు తిరుగుతున్నది. ఈ సూత్రం తెలియలేదన్నా, ఇప్పుడే మందిస్తాడు. ఇప్పుడే జ్ఞానం పుట్టించి వెంటనే మందు పూయేవాడు ఆయనట, గాయ కట్టువాడు ఆయనే, గాయాలు కట్టేది ఆయన, గాయాన్ని మాన్పేది ఆయన అన్నప్పుడు అది సులువుగా చైనా గుర్తించవలసింది. వెంటనే ఆ రోజు నినివే పట్టణస్థుడు రాజు చేసినట్టు చేయాలి. నేను వెంటనే వాడు ప్రకటించాలి. ఇప్పుడు భక్తి పల్లి ఉంటే కదా దేశం సుసంపన్నంగా ఉంటుంది. భక్తి పల్లి ఉండని కూడా ఎగురుతున్నారు ఇలాంటి దుర్మార్గులు. పేడదవుతా దేవుని వాక్యం చెప్పింది అన్యాయమా? తాగుబోతును మార్చిన దానికి పేడమోహన్ కొడతావా? ఓ విభిచారిని మార్చి ఏదైనా పరిశుద్ధుడిగా నీ ఎదురు తిరిగినిస్తున్నామే, అది పాపము. అందుకు పేడ చదువుతావా? వాడు మనిషి అవ్వడు. చెప్పండి, నెంబర్ నీలకాయ ఉండదు చెప్పండి. వాడికిలాగా ఉందామా? ఉపదేశ కాండం 28వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువునైనా. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాపాతము చేతను, ఖడ్గము చేతను, ఇంకా పేర్లు ఇంకా ఇంకా బయటపడలా. ఈ పేర్లన్నీ బయటకు వచ్చిందండి, రోగాల పేర్లు. మన ఆ పేర్లన్నీ వీళ్ళు ఎప్పుడో ఒక రోజు పెట్టక తప్పని ఈ పేర్లు కూడా. కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఏమి తెలుసు మనకి? క్షయరోగం తెలుసు, జ్వరం తెలుసు, మంట తెలుసు, మహాపాతం అనే రోగం తెలుసా మీకు? ఆ మహాతాపమా? ఆ తర్వాత ఇంకో పేరు చెప్పండి చూడండి, కంకి కాటుక పేరట. చూసుకోనైనా వస్తుంది కొంత తొందరగా. ఆ తర్వాత బూజు. బూజు వచ్చిందే దానికి ఆ పేరు వచ్చేసింది ఆల్రెడీ. దాని జస్ట్ అలర్జీ. ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ పుట్టడానికి గల కారణం నువ్వు మారుదువని. అదేనా? నువ్వు ఏ రకంగానైనా తిరిగి నువ్వు మారుదుని రోగాలు పుట్టుకొస్తాయే తప్ప నిన్ను హెచ్చరించడానికి. ఈ శ్వాస వ్యాధిని దేవుడు ఏం చేశాడు తెలుసునైనా? ఒకప్పుడు అది నిజంగా జంతువుల దగ్గరే ఉండేది. నువ్వు అన్న గబ్బిల దగ్గర ఉండేది, నువ్వు అన్న పాముల దగ్గర ఉండేది, నువ్వు అన్న కుక్కల దగ్గరే ఉండేవి. అవి ఈ రోజు మనుషుల దగ్గరకు రావడం గల కారణం ఏంటి తెలుసా? దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు. ప్రకటన గ్రంథం, అందరూ బైబిల్ తీయండి దయచేసి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయువు మండలం మీద కుమ్మరింపగా, అర్థమైనా? వాయువు మండలం మీద ఏం చేశాడైనా? కుమ్మరించాడైనా. తీసుకొచ్చేసి కరోనాని తీసుకొచ్చి జట్లో కుమ్మరించాడు. ఇప్పుడు వాయువులతో, వాయువు అంటేదేనా? గాలి, శ్వాసించే గాలి మీద కుమ్మరించేశాడు. శ్వాసించిన వాడు ఎవరున్నారు చెప్పండి? ఇంత శీఘ్రంగా, ఇంత భయంకరంగా అలుగుబడి వస్తుంది. అది తరుముకుంటూ దేశాలంతా ఈరోజు ప్రమాదంలో ముంచేసేసింది. దేశమంతా, ప్రపంచం అంతా ప్రమాదంలో తనకలాడుతుంది. ప్రియమైన వాళ్ళారా, దీనికి మందు ఒక్కటే, మారిపో. నీ సృష్టికర్తను స్మరణకి తెచ్చుకో, లేదా నీ కేక ఆకాశానికి కనబడతాయి. ఇంకా ఎన్నెన్నో రోగాలు, చాలా రోగాల పేర్లు ఇంకా బయటపడలా. సంవత్సరానికి ఒక్క రోగాన్ని పుట్టిస్తున్నాడు దేవుడు. మన ప్రాంతాన్ని, మన పిల్లల్ని మనం కాపాడుకోవడానికి కారణం ఒకటి, దేశంలో భక్తి పరులు లేదు. మనకు కూడా భక్తి ఉందనైనా ఎట్లాంటి భక్తి మన దగ్గర ఉండేది. అందుకే 10 సార్లు చూస్తాడు నిన్ను. జాగ్రత్త, మనకి హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు మారిపోనైనా మీ రక్షణ మీరే కాపాడుకోవాలి. ఏ రోజు రాదు. మీ విశ్వాసం మీకే రావాలి. ఎవరికైనా నేను రాకపోతే నాకు రాదు అంతే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 12వ వచనం ఏమన్నాడు చూడైనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఏమన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. నా ప్రియులారా, అది ఎల్లప్పుడూ మీరు యూదేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరి ఎక్కువగా నేను లేని ఈ
కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకోవాలి. మీ సొంత రక్షణ నీ చేత ఉంది. నువ్వు వింటేనే నీకు విశ్వాసం వస్తుంది. దేశంలో భక్తి పడలేదంటే నువ్వు వింటేనే నీకు భక్తి వస్తుంది. వినకపోతే భక్తి ఎలా వస్తుంది? వినకపోతే ఏమొస్తుంది అంటారమ్మా? వింటే భక్తి వస్తుంది, భక్తి పర్వతము. వినకపోతే ఏమవుతావట? కీర్తనల గ్రంథం 41వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం 41వ కీర్తన 8వ వచనం చూడండి ప్రియులారా. అది ఏమిస్తారట? కుదరని రోగము వానికి సంభవించును. ఏ రోగం వస్తుందట? కుదరని రోగం. కుదరని రోగం అంటే ఏంటని అర్థం? మందులు లేని రోగం అని. ఇప్పుడు మందులు లేని రోగం ఏదే? ఎయిడ్స్ 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 అన్నారా? ఇప్పుడు దానికి ఎటో కనిపెట్టేసామని అనుకుని అని ఎగుతున్నారు. ఇప్పుడు వెంటనే ఇంకోటి కనుక్కోరు. ఇప్పుడు ఏదది? కరోనా. కనిపెట్టమని చూద్దాం. దేవుడు ఛాలెంజింగ్ కుదిరేస్తున్నారు జనాన్ని. తనకలాడి చచ్చిపోతున్నారు శాస్త్రవేత్తలు కూడా. సరే, కుదరని రోగం. ఇంకోటి ఏదైనా మింగుతూ ఉండాలి కానీ షుగర్ మాత్రం తగ్గకూడదు. చూసారా? ఇంకో తెలుసా? కుదరదు. ఏది? నువ్వు మగాడైతే 4 రోజులు మాత్రం చూసుకుంటూ ఏమా కడుపు మంటకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ మంట ఉంది కదా, ఏది మంటకు తగ్గ మందు మిగకుండా ఉండి చూద్దాం, కాలిపోతావు. అందుకని ఏమంటారు చూడైనా? కుదరని రోగము వాడికి సంభవించి ఉన్నది, వాడి ఈ పడకని విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నాము. లేవడు, తిరిగి లేవడిది కుదరని రోగం అంటే ఎక్కడికి ఎక్కల పడక వేసాడే పడక. మన ఒకనాటి ముఖ్యమంత్రి హాస్పిటల్కి పోయి వేసింది పడక, మళ్ళా రాలేదు. నేను పడకతోనే వెళ్ళిపోయింది. అవసరమా ఇది? వద్దు. ఇది తిండి వాళ్ళు వచ్చిందా? జయలలిత కూడా తిండి వాళ్ళు వచ్చిందా? వద్దమ్మా. కుర్చీలోనే ఉండిపోయి ఒక ఆయన కదా, లేనేకూడదు. కూర్చుంటే లేకూడదు, పడుకుంటే లేకూడదు. ఇంకొక రోగాలు వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. ఆ రోగం ఏంటి తెలిసిన? ఎక్కడున్నారో అక్కడ పడిపోతారు. ఎక్కడున్నారు అంటే ఆ రోగం పేరు చెప్పారు, నాకు సరిగ్గా గుర్తురాలా. అవయవాలన్నీ పనిచేయబట. అట్టే పడిపోతే మళ్ళా రీఛార్జ్ అయ్యేది ఎప్పుడుకో, అర్ధరాత్రికో, ఇప్పుడుకో, 2 రోజుల తర్వాత, 1 రోజు తర్వాత మళ్ళా అదన్నీ తిరిగి గుర్రుపట్టయితే అప్పుడు లేచి వస్తాడట. ఏదైనా బొమ్మలు నడిచిపోతా ఉంటే బ్యాటరీ అయిపోతే పడిపోతాయి. ఎట్లాంటి రోగాలండి? దీన్ని కుదరని రోగాలు. నువ్వు మారుదు అని, నువ్వు మార్పు చెందుదు అని నేను చెప్తాను. ఈ వైరస్ రావడానికి కారణం నువ్వు మారడానికి అన్న సత్యాన్ని గుర్తించి మొదట. అది ఆజ్ఞ కాబోదు, లేకపోతే ఆ తిండి వల్లే రావు. ఏ విధంగా నా రోగం మనకు వచ్చింది అని అంటే దానికి కారణం మారాలి. ఎందుకంటే దుష్టుడు మరణించడం నాకు ఏమాత్రమో సంతోషం లేదు. అదేనా? దుష్టుడు మరణం నొందడం వల్ల నాకు ఏమాత్రమో సంతోషం లేదు. కానీ దుష్టుడు ఏమవ్వాలంటైనా మారాలి. ఎంత గొప్ప మాట అయినా చదవని ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము ఎంత అపూర్వంగా ఉందా మాట. దుష్టుడు మరణం నొందడం వలన దేవునికి ఏం సంతోషం లేదంటే, అధ్యాయము 23వ వచనం. దుష్టుడు, గట్టిగా చదవండి. దుష్టుడు మరణము నొందుట వలన నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని, చైనా కూడా ఇప్పుడు దిద్దుకొని, 27 దేశాలు, మన దేశం కూడా దిద్దుకొని బ్రతుకుటి నాకు సంతోషము. ఆయన సంతోష పెట్టండి. ఆయన అసహించుకున్నాడో ఇలాగే ఉంటుంది. దేవుడు అసహించుకున్న వారి బ్రతుకులు ఎలా ఉంటాయో లేఖనాలలో కీర్తనాకారుడు ఎప్పుడో రాశాడు. నా ప్రియ సోదరి సోదరులారా, ఈ కరోనా వైరస్ గురించి జాగ్రత్త పడండి. దానికి మందు లేదని వాళ్ళు అంటున్నారు. కట్టేవాడు ఈయనే, మందు కూడా పెట్టేవాడు ఈయనే. ఆ మాట చదవని ముగిస్తాను. ఆరోగ్యముని ఇచ్చేవాడు ఆయనే, ఆరోగ్యాన్ని తీసేసేది కూడా ఆయనే. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. ఒకరు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఒకరేమో 33:6 చదవండి. ఇర్మియా గ్రంథం, నేను దానికి ఆరోగ్యమును
స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని నేను స్వస్థపరచుచూ ఉన్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచెదను. ఖచ్చితంగా నేను ఆరోగ్యాన్ని ఇస్తాను, వాళ్ళకి మారమను, ఆ జంపింగ్ ఇప్పుడే మారేయమను, ఏదైనా ఈ మనోహరుని మారేయమను చెప్పండి. మీరు ఎవరైనా కనబడితే మారంటారా, దేశం అంతా పాడైపోద్ది ఏం చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 34:4 యెహెజ్కేలు గ్రంథం 34:4 చదువునా. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము కలిగిన దాన్ని మీరు స్వస్థపరచరు, గాయపడిన వారికి మీరు కట్టరు, తోలివేసిన దాన్ని మళ్ళా మీరు తోలుకొని రాలేరు, తప్పిపోయిన వారిని మీరు వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై, కాబట్టి కాపర్లు లేకయే మీరు చెదిరిపోతున్నారు, పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. గాయాలు కట్టువాడు ఆయనే, గాయపరచువాడు ఆయనే, గాయపరిచేవాడు ఆయన అంట, గాయ కట్టేవాడు ఇదేం దేవుడా, ఇదేం గాడు, ఇది గుండయా గాడా అంటున్నాడు. నీకు అర్థమైంది దీనికి? నిన్ను నీ వైపుకి తిప్పించుకోవాలంటే ఏం చేయాలి మరి? నా బిడ్డ నా మాట ఏంటంటే ఏం చేయాలి? నేనా లాగుతాను, రెండు లాగా ఏం చేస్తామ్మా, మళ్ళా చాక్లెట్ ఇస్తాం. అదే నీ కొట్టి నేను చాక్లెట్ ఇచ్చింది నా బిడ్డని నేను మార్చుకోవడానికి. దేవుడు కూడా నిన్ను కొట్టి తన వైపు మలించుకుని తన బిడ్డవడానికి. అందుకే దేశమందు భక్తి పరులు లేరయ్యా, దేశమందు ప్రజలు విశ్వాసఘాతకులు అయిపోయారయ్యా. మరి శిక్ష రావదా? అందుకే శిక్ష వచ్చిందని గుర్తించండి. నుంచి మారాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు మార్పును అందాలి. అందుకే దేవుడు ఎదురు చూస్తాడు నీ మార్పు కోసం.